హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ క్యూనిస్ కి స్వాగతం. మొత్తం మీద శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎప్పటి నుంచో అగ్రకులాల నాయకత్వమే కొనసాగుతుంది. ఒక్క కులానికి సంబంధించిన కుటుంబాల చేతుల్లోనే సంపద మూలుగుతుంది. అధికారం పదవులతోనే వాళ్ళ జీవితాలు కొనసాగుతున్నాయి. గ్రామాలు మండలాల్లో అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఎదురు చూస్తున్నాయి. అక్కడి ప్రజల బతుకులు బాగు చేయలేని నాయకులకు అహంకారం మాత్రం ఎక్కువే. నాగార్జున సాగర్ కుడి కాలువ నీళ్లు పక్క రాష్ట్రానికి పారుతుంటే ఎడమ కాలువలో మాత్రం అక్కడి ప్రజల కన్నీళ్లు పారుతాయి. ఇప్పటికీ నెర్రలు బారిన బీడు భూములు, ఉరిపోసుకొని సచ్చిన రైతన్నల సమాధులు, అంటరాని వాళ్ళంటూ గెంటేసిన కులాలు, ఇంకా అగ్రకులాల ఆధిపత్య ఆనవాళ్లు నల్లగొండ దారుల వెంట సాక్ష్యాలు చెప్పుతాయి. కాటికి కాళ్ళు సాపిన పండు ముసలోళ్ళ ముఖాలు చిన్నబోయి కనిపిస్తాయి. నల్లగొండ గుండెల నిండా కన్నీటి గాథలే వినిపిస్తాయి అంటూ మా పెద్దపల్లి రాజన్న రాసుకొచ్చిండు. నిజంగా 70 సంవత్సరాల స్వతంత్ర దేశంలో నల్లగొండ జిల్లాలను ఏలిన ఈ రెడ్డిలే మరి ఎందుకు నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ రక్కసిని కూడా పారదోలేకపోయిండ్లు? ఇంత పెద్ద సీనియర్ జానారెడ్డి నాగార్జున సాగర్ నుంచి ప్రాతినిధ్యం వహించింది ఇంతకుముందు. మరి నాగార్జున సాగర్ నియోజకవర్గం జానారెడ్డి హయాంలో ఎందుకు అభివృద్ధి చేయలేదని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. ఓ బీసీ బిడ్డ నోముల భగత్ యాదవ్ ఆధ్వర్యంలో ఎందుకు అభివృద్ధి చెందింది నాగార్జున సాగర్? ఎక్కడైనా నల్లగొండలో అంటే రెడ్డిలు మాత్రమే పాలించాలా? నల్లగొండలో ఇక వేరే ఎస్సీ ఎస్టీ బీసీలకు అసలు అవకాశమే లేదా రాజకీయాలలో? ఎందుకు ఈ ఆధిపత్యం, ఎందుకు ఈ పైత్యం అని అడుగుతున్నారు తెలంగాణ సమాజం. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఫోకస్ చూద్దాం. తెలంగాణలో ఏమవుతుంది, ఏం చేస్తారు? తెలంగాణలో కాంగ్రెస్ పాలన వచ్చి ఏడాదికి దగ్గరెక్కడ అయిపోయింది ఏడాది కాబట్టే కానీ రోజుకు అక్కడ ఏదో గడబిడ జరుగుతుంటే తెలంగాణలో ఏమైతుంది, ఏం చేస్తారని జనం అంటుళ్ళు. సకినాల సుధాకర్ పటేల్ పెద్ద ఎత్తున రాసుకొచ్చి ఇక కచ్చేరికాడి ముచ్చట్లు బిచ్చం కాక ఈ మంత్రి వెంకటరెడ్డి మాటకి ఏమన్నా అర్థం ఉందా అనే ఏ మాటలకు బిడ్డ వెంకటి గా అల్లు రామలింగయ్య మన్మడు ఉండేగా హీరో బన్నీ అని ఆయన సినిమా పుష్ప 2 గందరగోళం జరిగిన ముచ్చట ఇక అది రాసుకొచ్చిండ్రు సకినాల సుధాకర్ పటేల్. ఇక కుల జనగణనకై తెగించి కొట్లాడాలి, తమ స్థాయిలో ఉద్యమం భాగస్వాములు కావాలి మిత్రులారా అంటూ భక్తుల సిద్ధేశ్వర్ పటేల్ అధ్యక్షులు హిందూ బీసీ మహాసభ నుంచి రాసుకొచ్చిండ్రు. కాటింగేతో బాటింగే, విభజించబడితే నశించిపోతామంటూ నరేంద్ర మోడీ మహారాష్ట్ర ఎన్నికల్లో స్పష్టంగా కులగణన వ్యతిరేకిస్తూ ప్రచారం చేసిన మహారాష్ట్ర బీసీలు బీజేపీకి పట్టం కట్టారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో దేశంలోని మేధావులకు, సిద్ధాంతకర్తలకు అర్థం కావడం లేదండి. ఇక్కడ భక్తుల సిద్ధేశ్వర్ పటేల్ రాసుకొచ్చిండు. ఇక అంబేద్కర్ స్పెషల్ స్టోరీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి మాత్రమే కాదు, అనేక కోణాల్లో సమాజాన్ని మార్చిన మానవతావాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటూ మీనంపల్లి కిషన్ రావు సామాజిక కార్యకర్త రాసిండు. ఇక వాజేడు ఎస్ఐ సుసైడ్కు సూర్యాపేట జిల్లా యువతే కారణమా? మరి ఏం జరుగుతుంది? నన్ను నువ్వు శారీరకంగా వాడుకోవడం వల్లే ప్రెగ్నెంట్ అయ్యాని ₹1 కోటి ఇస్తేనే ఓకే, ఎవరికి ఏం చెప్పను, లేకపోతే కేసు పెట్టి పరువు తీస్తా. అక్రమ సంబంధాలు, మరి లవర్సా ఏందో కథపో. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. చేతికొచ్చిన పంట వరుణుడి పాలు, పులి భయంతో కూలీలు దొరకని వైనం, ఆందోళనలో రైతన్నులు. పాపం కొమరంభీం వాసిపో, ఓదిక్కు వర్షం, ఓదిక్కు పత్తి రెడీగా ఉన్నది తీసుకోవడానికి, పులి భయానికి కూలీలు వస్తలేరంట. చేతికొచ్చిన పంట వర్షం పాలు, ఇక్కడ సేమ్ కొంచెం చేంజ్ చేసుకోండి, లేదంటే ఒకే వార్త ఇవ్వండి. జన్నారం మండలంలో భారీ వర్షం, ఆదుకోవాలని కోరుతున్న రైతులు. ఇక కొల్హారి గ్రామంలో పడకేసిన పారిశుద్ధం, డ్రైనేజ్లు శుభ్రం చేయక రోగాల బారిన పడుతున్న గ్రామస్తులు, పట్టించుకుని అధికారులు. గుడి హత్నూరు నుంచి ఇక మున్సిపల్ కౌన్సిలర్ ఇంటి ముందు కార్మికుల ధర్నా నిర్వహిస్తున్న కాగజ్నగర్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి. రాష్ట్ర విద్యాశాఖ చైర్మన్ ఆకునూరి మురళి చేస్తున్న వ్యాఖ్యలు. చెన్నూరు నుంచి ఇక సమస్యలు పరిష్కరించే వరకు ఎలాంటి సర్వేలు చేయం, ఇందిరమ్మ ఇండ్ల సర్వేలు అంటగట్టకండి, పంచాయతీ కార్యదర్శులు హుకుం జారీ చేసుకుంటున్నారు.
విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులకు క్రమబద్ధీకరించాలి. పిఆర్టీయూ యూటీఎఫ్ సంఘాల నేతల డిమాండ్ రెండవ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు. విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టు. అర్బన్ ఎమ్మెల్యేకు సూచన. నిజామాబాద్ నుంచి చట్టాల పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలి. కేసులు నమోదు చేసుకోవడం వల్ల డబ్బు సమయం వృధా అవుతుంది. డిసెంబర్ 14న జరిగే లోక్ అదాలత్ ద్వారా కేసులు రాజీ చేసుకోవచ్చు. జూనియర్ సివిల్ కోర్టు జడ్జి టిఎస్పి భార్గవి చేస్తున్న వ్యాఖ్యలు బాన్స్వాడ నుంచి. ఇక పెన్షన్ కోసం వికలాంగులు వృద్ధులు కేంద్రాల వద్ద రోడ్లపై ఎదురుచూపులు. చలించిపోయిన గ్రామ పౌరుడు గంజాయి ప్రసాద్. ఇక అక్రమంగా తరలిస్తున్న పీడిఎఫ్ బియ్యం పట్టివేత. ఏడా నిజామాబాద్ దర్పల్లి మండలం అంట. రైలు కింద పడే ఓ వ్యక్తి మృతి. రాజంపేట ప్రారంభమైన రాష్ట్ర స్కూల్ గేమ్స్ సాఫ్ట్బాల్ పోటీలు. రాష్ట్ర క్రీడలను ప్రారంభించిన జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్మూర్ నుంచి. ఇక గిరిజన గురుకుల బాట అడ్డుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన నాయకులు బాన్స్వాడ నుంచి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. బంద్కు సైరన్ మోగించిన ఆటో వాలాలు. పలు డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపు. జమ్మికుంట నుంచి. కాంగ్రెస్ విజయోత్సవాల్లో కార్యకర్తలు నారాజ్. వై? ఏడాది పూర్తయిన కష్టపడిన వారికి గుర్తింపు దక్కట్లేదని ఆవేదన. పారాచూట్ లీడర్లకు రెడ్ కార్పెట్లు వేస్తున్నారని వెల్లడి. ప్రజాపాలన కార్యక్రమంలో బాధలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ లీడర్లు. వాస్తవంగా ఈయన కూడా పారాచూటే కదా. ఈయన బీఆర్ఎస్లో ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు కదా. ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్లో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ చేసుకున్నారు కదా. వీళ్ళంతా పారాచూట్ కాదా? కార్యకర్తలు ఇబ్బందులలో పడుతూ ఉన్నారు. కష్టపడిన కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఎవరికి లాభం లేకుండా పోతుంది. సంవత్సరం అయింది కాంగ్రెస్ వచ్చి. ఒక్క పనైనా చేసుకున్నారా కాంగ్రెస్ కార్యకర్తలు? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇబ్బందులు పడుతూ ఉన్నారు పాపం. కాంగ్రెస్ నూతన యువజన నాయకుడికి సత్కరించి అభినందించిన ఓడితెల ప్రణవ్ బాబు హుజూరాబాద్ నుంచి. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి ఎమ్మెల్యే. ఇక సంబరాల పేరుతో ప్రజలను ఆగం చేస్తున్నారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మంథని నుంచి. ఇక వెలమ సామాజిక వర్గాన్ని కించపరిచిండు. షాద్నగర్ ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలి. రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుల డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీర్లపల్లి శంకర్ అంట. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. పగడ్బందీగా ప్రభుత్వ పథకాలు అమలు. సంక్రాంతిలోపు రైతు బంధు పూర్తి స్థాయిలో అమలు. మాజీ కోఆప్షన్ సభ్యులు చోటుమియా ఆందోళన నుంచి. అంతు చిక్కని ప్రశ్నగా మారిన నేటి యువత భవిత. సరిపడా వేతనం లభించక అయోమయం. విద్యకు తగ్గ ఉపాధి లేక సతమతం. ఈజీ మనీ కోసం ఆన్లైన్ గేమ్స్ పై మొగ్గు చూపుతున్న యువత. నెల రోజుల కష్టం ఒకే రోజు ఈఎంఐల రూపంలో మాయం. సరిపడని వేతనంతో జీవనం. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్న నేటి సమాజం. ఒక స్పెషల్ స్టోరీ జైరాబాద్ నుంచి. ఇక వెల్దుర్తిలో ఆటో డ్రైవర్ల ఆందోళన. తగు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నా. తగు న్యాయం చేయాలన్న నర్సాపూర్ నుంచి. ప్రత్యామ్నాయ రాజకీయాలు విధానాలు సిపిఎంకే సాధ్యం. పోరాటాలు సామాజిక సేవా కార్యక్రమాలతో సిపిఎం ముందు. నిరుద్యోగము, పేదరికము, ధరల పెరుగుదల, ఆత్మహత్యల అన్నింటికీ పరిష్కారం ఎర్రజెండానే. సిపిఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె రాజయ్య సంగారెడ్డి నుంచి. ఊట్ల గ్రామంలో గండి కుంట కాలువ కబ్జా. కోట్లాది రూపాయల విలువైన భూమిని మాయం చేసిన రియల్ వ్యాపారులు. జిన్నారం మీన్స్ పటాన్ చెరువు నియోజకవర్గం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. ఎంఎల్ఆర్ఐటి కాలేజీ హాస్టల్లో ఘోరం. బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని బలవర్మరణం. మల్లారెడ్డి ఆసుపత్రికి తరలింపు. ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు. కుత్బుల్లాపూర్లో మల్లారెడ్డి కాలేజీలో మల్లో బిడ్డ మరణం. రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చిన దక్షిణ మధ్య రైల్వే. 45 సంవత్సరాల కిందట స్వయంభూగా వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి. కోరిన కోరికలను తీర్చి బస్తీవాసుల తల్లి. నోటీసులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన బస్తీవాసులు మల్కాజ్గిరి నుంచి. ఇక జిహెచ్ఎంసీ అధికారులకు నిరసనగా ర్యాలీ. రోడ్లపై పొంగుతున్న డ్రైనేజీ సమస్య పరిష్కరించాలి డిమాండ్ చేసిన స్కూల్ విద్యార్థులు.
అక్రమ కట్టడాలను తొలగించాలి, మున్సిపల్ కమిషనర్కు వినతి. శంకర్పల్లి సర్వే నెంబర్ 198లో అక్రమంగా నిర్మిస్తున్న రేకుల షెడ్డు, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటాం అంటున్నారు మున్సిపల్ కమిషనర్. ఇక పాఠశాల విద్యార్థులకు సైకిళ్ల అందజేత, బాలికలకు 7 సైకిళ్లు ఉచితంగా ఇచ్చిన రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్. విద్యార్థులను చదువుకునేందుకు ఇబ్బందులు పడవద్దు. సర్వోదయ మిత్రమండలి ట్రస్ట్ సభ్యులు కన్నే అశోక్ చేస్తున్న వ్యాఖ్యలు వికారాబాద్ నుంచి. విద్యుత్ స్తంభానికి ఢీకొట్టి 2 యువకుల మృతి చెందిల్లు కుత్బుల్లాపూర్ నుంచి. గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం ఒకసారి. గౌతమ్ నగర్లో ఆర్యూబీ నిర్మాణానికి చర్యలు తీసుకోండి. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డిని కోరిన గౌతమ్ నగర్ డివిజన్ పలు కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మల్కాజ్గిరి నుంచి. ఫ్రీడమ్ ఫైటర్లకు అవమానం, కార్యరూపం దాల్చని కాళోజీ పార్క్, విరిగిన చేతులు చెరిగిన పెయింటింగ్ పట్టించుకొని 8వ వార్డు కౌన్సిలర్ ఆలస్యం నవీన్. మున్సిపల్ అధికారులు మణికొండ పార్కులో నిర్వహణ స్థానికుల ఆగ్రహం. ఇక ఎట్లుంది చూడు పరిస్థితి ఫ్రీడమ్ ఫైటర్ల. సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన జూపల్లి అంజయ్య, బొమ్మల రామారం అతనికి 60,000. ఇక్కడ అంబార్పేటలో ఉంటున్న అతనికి ఇంకో 60,000 నిన్న మల్లన్న అందించిండు. రంగారెడ్డి అంబార్పేటకు చెందిన. ఇక సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలి. నేరడ్మెట్ సిఐ సందీప్ కుమార్ మేడ్చల్ నుంచి. ఇక శంకరయ్య దిష్టిబొమ్మకు శవయాత్ర, పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలి. ఎమ్మెల్యే శంకరయ్య పైన చర్యలు తీసుకోవాలంట. అమ్మా, బంగ్లాదేశ్లో హిందువులపై ఆకృత్యాలను ఆపేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి. IVOBPF డిమాండ్ చేస్తూ ఉన్నారంట. ఇక్కడ ఖైరతాబాద్ నుంచి. ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని అభినందించిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కృష్ణ నుంచి. 2 లక్షల రుణమాఫీలో బ్యాంకర్ల జాప్యం చేయొద్దు. గద్వాల్ జిల్లా దిశ సమావేశంలో నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి. ఈ నెల 21న వనపర్తి జిల్లా కేంద్రంలో మెగా లోన్ జాబ్ మేళా ఉండబోతుందంట మహబూబ్ నగర్లో. అంగన్వాడీల బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. వనపర్తి ఎమ్మెల్యే తుడి మెఘారెడ్డి జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు మెటీరియల్ పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే మోడీ రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. రైతు వ్యతిరేక చట్టాలను పూర్తిగా రద్దు చేయాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ వీపనగండ్ల నుంచి. ఇక రైతుల అభివృద్ధి ప్రజాప్రభుత్వ ధ్యేయం. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి రైతులకు స్ప్రింక్లర్ల యూనిట్ల పంపిణీ చేస్తూ ఉన్నారు. నాణ్యమైన వైద్యం ప్రతి ఒక్కరికి అందించడమే తన లక్ష్యం. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి జిల్లా పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. 108 అంబులెన్స్లో ఆటాడుకున్న అగాంతకుడు. హయత్నగర్లో అంబులెన్స్తో పరారీ. 65వ జాతీయ రహదారిపై కేతేపల్లి వరకు హల్చల్. టోల్ గేట్ వేసిన గుద్దుకుంటూ వెళ్లిన వైనం. సినిమా స్టైల్లో పోలీసుల చేజింగ్. చివరికి కేతేపల్లి పోలీసులకు చిక్కిన నిందితుడు. ఊపిరి పీల్చుకున్న సిబ్బంది, పోలీసులు. మంచిగా ఉన్నది కథ. అయినది కేంద్రం తెచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కొడుకులను తిప్పికొట్టాలి. లేబర్ కోడులు అంట, మరి కోడులను తిప్పికొట్టాలి. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె ఈశ్వర్రావు పిలుపునిస్తూ ఉన్నారు. ఇక కేజీబీబీ టీచర్స్ ఎంఆర్సి సిబ్బందిని రెగ్యులర్ చేయాలి. ఉపాధ్యాయ సంఘం నేత కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్ చేస్తున్న వ్యాఖ్యలు. కొండ మల్లెపల్లి నుంచి. స్థానిక సమరానికి సన్నద్ధం. ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం. పాలక వీడు మండలంలో 22 గ్రామ పంచాయతీలు, 186 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల. ఈ నెల 12 వరకు అభ్యంతరాల సేకరణ. ఎంపీడీఓ జి లక్ష్మి చేస్తున్న వ్యాఖ్యలు. ఇక భూసార పరీక్ష ఆధారంగా ఎరువులు వాడాలి. గ్రీన్ క్రాస్ సంస్థ అగ్రనమిస్ట్ రాంబాబు, ఇంజనీర్ నవీన్. ఇక యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. వేగంగా చెరువులోకి దూసుకెళ్లిన కారులో హైదరాబాద్కు చెందిన 5 యువకులు దుర్మరణం. ఒకరు సురక్షితంగా బయటపడ్డ వైనం. కళ్ళు తాగడానికి పోయి పోరాగాళ్ళందరూ చచ్చిపోయారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. విద్యార్థుల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరిపించాలి. కార్పొరేట్ విద్యా సంస్థలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలోని నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలను రద్దు చేయాలి. కార్పొరేట్ విద్యా సంస్థలో ఇంటర్ బోర్డు అధికారులు మిలాఖాత్. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు దడిగా సందీప్ జనగామ నుంచి. ఇక విశ్రాంత ఉద్యోగి హత్య కేసులో నిందితుల అరెస్ట్ అయిన హన్మకొండలో. బయ్యారంలో ఎమ్మెల్యే సుడిగాలి
పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కోరం కనకయ్య. అనారోగ్యంతో మరణించిన ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిండ్రు మహబూబాబాద్ నుంచి. ఇక డీజిల్ కుంభకోణంలో కింది స్థాయి ఉద్యోగి బలి. జీడబ్ల్యూఎంసీ ముందు మృతదేహంతో బంధువుల ధర్నాతో దిగొచ్చిన కమిషనర్ వయ్యారమద. ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీని జయప్రదం చేయండి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధనియాకూల రామారావు గార్ల నుంచి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. వెలమ సామాజిక వర్గంపై దాడి, వివాదాస్పద వ్యాఖ్యలు, వెలమ వర్గం ఆగ్రహం వ్యక్తం, ఖండించిన వెలమ సంఘాలు. ఏం దాడి చేసిండు? అదే ఎవరిని ఏం తిట్టినా కూడా ఇటువంటి రావు మళ్ళీ వార్తలు బయట. అంగన్వాడీ కార్యకర్తను హత్య చేసిన మావోయిస్టులు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తుందనే హత్య చేసినట్లు ఘటన స్థలంలో వెల్లడి. మా చెర్ల ఘోరం రానాయన. లోక్ అదాలత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ ఎస్ఐపి సంతోష్ పిలుపునిచ్చిన పాలేరు నుంచి. ఆటో కార్మికుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే అసెంబ్లీ ముచ్చటికి సిద్ధం. ఇక్కడ బూర్గంపాడు. సంక్రాంతి నాటికి మద్దులపల్లి మార్కెట్ నిర్మాణం పూర్తి. మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథ బాబు పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ఛార్జ్ దయాకర్ రెడ్డితో కలిసి పనుల పరిశీలన ఖమ్మం. పాల్వంచలో ఎయిర్ గన్తో కాల్పుల కలకలం అంట. అగ్గో, పాల్వంచ కూడా వచ్చిందంట ఎయిర్ గన్. స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. ఆస్ట్రేలియా సిరీస్కు మొహమ్మద్ షమి అందుబాటులోకి వచ్చేసిండు. ఐటమ్ శ్రీలీల 3 నిమిషాలు 2 కోట్లు అంట. బోబోబోబా. కేవలం 14 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. యంగ్ హీరోలు అందరూ ఆమెనే మొదటి ఛాయిస్గా తీసుకున్నారు. ఇప్పుడు స్పెషల్ సాంగ్స్తోనూ అదరగొట్టింది. ఆమె అందం, అభినయం ప్రేక్షకులకు విశేషంగా కట్టిపడేసిందంట శ్రీలీల. ఐటమ్ సాంగ్ కోసం 2 కోట్లు అందుకున్నదంట ఈ ముద్దుగుమ్మ. మంచిగానే ఉంది. ఇంగ్లాండ్ సరికొత్త రికార్డ్. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 5 లక్షల పరుగులు చేసిందంట. ఇక మళ్ళా నిరాశపరిచిన టీమిండియా. రెండో రోజు ఆసీస్ భారీ లక్ష్యం. ఇక హైబ్రిడ్కే నా మద్దతు, ఆటగాళ్ల భద్రతే ముఖ్యం అంటున్నారు యూసఫ్ పఠాన్. ఇక రికార్డుల మోత మూవీ వార్తలు చూద్దాం. రికార్డుల మోత పుష్ప 2 గట్టిగానే ఉంది. రికార్డుల మోత. ఇక ఇచ్చి పడేసిన జాన్వీ కపూర్. ఏమి ఇచ్చి పడేసిందో, అన్ని ఇచ్చి పడేసిందో ఏంది. ఇక టిఎఫ్డిసి చైర్మన్గా నిర్మాత దిల్ రాజు మరో రెడ్డిని పెట్టుకున్నారు వీళ్ళు. ఇది ఓవరాల్గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తున్నాం. క్యూ న్యూస్ అండ్ మీ మేనం శ్యామ్ విత్ కెమెరామెన్ భరత్.